నమస్తే. అధిక బరువుతో ఇబ్బంది పడేవాళ్ళు కింద కూర్చోలేకుండా అసలు మేము యోగా చేయలేమండి, కింద కూర్చోలేకపోతున్నాం, బరువు తగ్గలేకపోతున్నాం అని ఇబ్బంది పడే వాళ్ళకి చాలా సింపుల్గా చైర్లోనే ప్రాక్టీసెస్ని నేర్పిస్తాను. హ్యాపీగా ప్రాక్టీస్ చేయొచ్చు. కింద కూర్చొని చేస్తే ఎంత ట్విస్ట్ వస్తుందో, ఎంత స్ట్రెచ్ వస్తుందో అంత బాగా స్ట్రెచ్ వచ్చేలాంటి సింపుల్ ప్రాక్టీసెస్ని చూద్దాం. నేను మీ వసంతలక్ష్మి, యోగా మాస్టర్ ట్రైనర్, స్పెషలిస్ట్ ఫర్ వెయిట్ లాస్. ఇంట్లోనే ఉంటూ యోగా నేర్చుకుని బరువు తగ్గాలనుకున్న వాళ్ళు కాంటాక్ట్ చేయొచ్చు యోగా క్లాసెస్ కోసం. కూర్చొనే అండి, చాలా రిలాక్స్గా మీరు చైర్లో కూర్చోండి, కంఫర్టబుల్గా ఉన్న స్టూల్ మీద కూర్చోండి, గోడకు దగ్గరగా కూర్చొని చేసుకోండి. చాలా రిలాక్సింగ్గా ఉంటుంది. ఫస్ట్ చూడండి, కొంచెం ముందుకు కూర్చొని హ్యాండ్స్ని ఇలా కిందకి స్ట్రెచ్ చేసి పట్టుకోండి, బాడీ స్టిఫ్గా ఉండడానికి. డీప్ బ్రీతింగ్ తీసుకుంటూ నెక్ మూమెంట్స్తో స్టార్ట్ చేస్తాం. అప్ డౌన్, అప్ డౌన్, సెంటర్, సైడ్ టు సైడ్, రైట్ లెఫ్ట్, రైట్ లెఫ్ట్. ఇలా చైర్ని స్టిఫ్గా పట్టుకొని చేయడం వల్ల బ్యాక్ కూడా స్ట్రైట్ అవుతుంది, బ్యాక్ మీద స్ట్రెయిన్ అవ్వదు, బ్యాక్ పెయిన్కి కూడా చాలా రిలీఫ్ ఉంటుంది. ట్విస్టింగ్, రైట్ లెఫ్ట్, రైట్ లెఫ్ట్, సెంటర్ డౌన్ చేసి స్లోగా క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్. హాఫ్ రొటేషన్స్ చేస్తే సరిపోతుంది. నెక్ బ్యాక్ పెట్టుకొని హాఫ్ క్లాక్ వైజ్, దెన్ యాంటీ క్లాక్ వైజ్. చాలా రిలీఫ్గా అనిపిస్తుంది. తర్వాత చూడండి, హ్యాండ్స్ ముందుకి స్పీడ్గా 1 2 3 4 5, అప్ డౌన్, 1 2 3 4 5 6. ఇప్పుడు నేను జస్ట్ 6 కౌంట్స్ చేసి చూపించాను కదా, మీరు కంటిన్యూస్గా ఒక 10 కౌంట్స్ అలా ప్రాక్టీస్ చేసుకోండి. హ్యాండ్స్ని పామ్స్ మీద ఉంచుకొని 1 2 3 4 5 6, అప్ డౌన్, 1 2 3 4 5 6. ఇంతే, చాలా రిలాక్స్ అయిపోతుంది అప్పర్ బాడీ వరకు. ఇప్పుడు మనం ప్రాక్టీస్ చేస్తాం. ఇప్పుడు ఈ మిడిల్ పార్ట్ ఆఫ్ ద పొట్ట దగ్గర ప్రాక్టీస్ చేస్తాం. చూడండి, స్లోగా ట్విస్ట్ చేసుకోవాలి. ఇది రైట్ సైడ్ ఆఫ్ చైర్ హ్యాండిల్, లెఫ్ట్ హ్యాండ్తో పట్టుకోవాలి. కంప్లీట్గా లెఫ్ట్ సైడ్కి తిరగాలి, బాడీ మొత్తం, నడుము మొత్తం బాగా తిరగాలి. చూడండి, రైట్ హ్యాండ్ని వెనక్కి, చైర్ని పట్టుకున్నాను, ఎంత వీలైతే అంత తిప్పండి. ఓ రైట్, చూడండి ఇప్పుడు లెఫ్ట్, స్లోగా తిప్పాలి, ఎంత వీలైతే అంత చక్కగా తిప్పాలి బాడీని. రైట్ లెఫ్ట్, నడుం బాగా తిరగడం అనేది చాలా ఇంపార్టెంట్. రిలీజ్. ఇలా 6 to 8 టైమ్స్ అనేది ఫస్ట్ బాగా తిప్పండి. ఎంత బాగా తిప్పితే అంత బాగా నడుం పార్ట్ అంతా కూడా బాగా ఫ్రీ అవుతుంది. తర్వాత మెయింటైన్ చేయాలి. చూడండి, చక్కగా రిలాక్సింగ్గా. అసలు డయాబెటిక్ ఉన్న వాళ్ళకి, బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి, ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకి, బాగా బెల్లీ ఉన్న వాళ్ళకి ఈ సింపుల్ ప్రాక్టీస్ అసలు వండర్ఫుల్గా పనిచేస్తుంది. రిలీజ్. ఆపోజిట్ సైడ్ తిప్పి మెయింటైన్ చేయాలి. ఎంత బాగా, ఈ హ్యాండ్ ఇక్కడ పెడితే ఒక స్ట్రెచ్ వస్తుంది, వెనక్కి పెడితే ఒక స్ట్రెచ్ వస్తుంది. మనకి ఎంత హ్యాపీగా రిలాక్సింగ్గా చేయగలుగుతామో అంత ట్విస్ట్ చేసి ఒక 10 seconds 20 seconds అలా మెయింటైన్ చేయాలి. రిలీజ్. డీప్ బ్రీతింగ్ అండ్ డీప్ బ్రీత్ అవుట్. నెక్స్ట్ చూడండి, హ్యాండ్స్ని బాగా పైకి లిఫ్ట్ చేసి పొట్ట మీద బాగా ఒత్తిడి వచ్చేలాగా స్లోగా ఫార్వర్డ్ బెండింగ్. ఎక్సేల్ డౌన్, ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్, ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్. పొట్ట మీద బాగా ప్రెషర్ ఇస్తూ కంప్లీట్గా కిందకి బెండ్ అవ్వడానికి ట్రై చేయాలి. ఇన్హేల్ అప్. ఇలా కూడా ఒక 6 to 8 టైమ్స్ అన్నది చక్కగా ప్రాక్టీస్ చేసుకోండి. నెక్స్ట్ చూడండి, లెగ్ మీద లెగ్ వేసుకోవాలి. చూడండి, ఇలా పైకి చక్కగా పైకి తీసుకోండి, కంఫర్టబుల్గా పైకి తీసుకోండి. స్లోగా, ఇది రైట్ నీ కదా, పొట్ట మీదకి బాగా ప్రెషర్ ఇస్తూ ఈ లెఫ్ట్ నీతో కంప్లీట్గా ట్విస్ట్ చేయండి, మెయింటైన్ చేయండి. ఇది ఇంకా ఎక్కువ ప్రెషర్ వస్తుందండి, వెయిట్ ఉన్న వాళ్ళకే కాదు, డయాబెటిక్ ఉన్న వాళ్ళకి కూడా ఇది చాలా చాలా మంచిది. డీప్ బ్రీతింగ్, రిలీజ్. ఇప్పుడు లెఫ్ట్ చూడండి, చక్కగా కింద కూర్చుని చేస్తే దీన్ని వక్రాసన అంటారు. కింద కూర్చోవాలి, కంప్లీట్గా తిప్పాలి. అదే స్ట్రెచ్ ఇక్కడ వస్తుంది. మనం కింద కూర్చోలేకపోతున్నాం. కొద్ది రోజులు బాగా ప్రాక్టీస్ చేసిన తర్వాత బాడీ బాగా ఫ్లెక్సిబుల్ అయిపోతుంది. అప్పుడు హ్యాపీగా కింద కూర్చొని కూడా చేయొచ్చు. డీప్ బ్రీతింగ్, రిలీజ్. ఇది
రైట్ ఒక 2 టైమ్స్, లెఫ్ట్ ఒక 2 టైమ్స్ అనేది ప్రాక్టీస్ చేసుకోండి. తర్వాత చూడండి, రైట్ లెగ్ని కొంచెం పైకి స్ట్రైట్గా స్ట్రెచ్ చేసి డీప్ బ్రీతింగ్ తీసుకొని మెయింటైన్ చేసి హెడ్ వరకు 1 2 3 4 మెయింటైన్ చేసింది. 2 4 6 8 10 రిలీజ్. ఇప్పుడు లెఫ్ట్ కంప్లీట్గా టచ్ చేసి హ్యాపీగా ఇలా పొట్ట మీదకి ప్రెషర్ ఇస్తూ రిలీజ్ చేయండి. ఇది కింద కూర్చొని చేయాలి, బట్ ఇక్కడ ఇంకా మంచి స్ట్రెచ్ వస్తుంది. చూడండి, 2 3 4 మెయింటైన్ చేద్దాం. 2 4 6 8 10 12 రిలీజ్. అసలు పొట్ట మీద కావాల్సినంత స్ట్రెచ్ పొట్ట మీదకి వస్తుంది, నడుము మీద మంచి స్ట్రెచ్ వస్తుంది, బాడీ కంప్లీట్గా ఫ్లెక్సిబుల్గా అవుతుంది అనమాట. వెయిట్ ఉన్న వాళ్ళు ఇప్పుడు చూపించినవన్నీ రిపీట్ చేయండి. ఇప్పుడు సైడ్ ఫ్యాట్ మీద వర్కౌట్ చేద్దాం. చూడండి, స్లోగా స్లైడింగ్ చేస్తూ కింద వరకు రావాలి, బాగా కింద వరకు. రైట్, దెన్ లెఫ్ట్, రైట్ లెఫ్ట్. ఎంత చక్కగా బెండ్ అవ్వగలిగితే అంత రిలీఫ్గా ఉంటుంది. స్పైన్ మీద కూడా, బ్యాక్ పెయిన్ కూడా చాలా మంచిది. బాగా కింద వరకు వచ్చాక పైకి మెయింటైన్. 2 4 6 8 10 ఇన్హేల్ సెంటర్ లెఫ్ట్. 2 4 6 8 10 ఇన్హేల్ సెంటర్, డీప్ బ్రీతింగ్. ఇంతే. ఇది రైట్ ఒక 2 టైమ్స్, లెఫ్ట్ ఒక 2 టైమ్స్ మెయింటెనెన్స్ చేయండి. ఎప్పుడు మనము ఏ ఆసన చేసినా ఎంత మెయింటైన్ చేస్తామో అది అంత ఇంపార్టెంట్. ఎంత హ్యాపీగా ఎక్కువ టైం ఉంటారో అంత బాగా ఫ్యాట్ లాస్ అనేది బాగా అవుతుంది. ఇంచ్ లాస్, ఫ్యాట్ లాస్ బాగా అవుతుంది. తర్వాత మెల్లగా ముందుకు వచ్చి 2 లెగ్స్ ఇలా ముందుకు స్ట్రెచ్ చేసుకోండి. స్లోగా ముందుకు బెండ్ అవ్వండి. ఇన్హేల్, ఎక్సేల్, డౌన్, ఇన్హేల్, అప్. స్లోగా చేయండి. బాగా ఎక్కువ వెయిట్ ఉన్నారు అనుకుంటే చైర్ని వాల్కి పెట్టుకొని చేసుకోండి. స్లోగా డౌన్ చేసి మెయింటైన్ చేయండి కంప్లీట్గా. నీ హెడ్కి టచ్ అయ్యేంత కిందకి వెళ్ళగలుగుతారండి. స్టార్టింగ్లో కొంచెం కష్టంగా అనిపిస్తుంది, తర్వాత చాలా ఈజీ అనిపిస్తుంది. డౌన్ చేసి మెయింటైన్ చేయండి. 2 4 6 8 10 12 ఇన్హేల్ సెంటర్. చూసారా ఎంత సింపుల్గా కింద కూర్చొని చేయవలసిన పశ్చిమోత్తనాసన చైర్లోనే హ్యాపీగా సింపుల్గా చేసేసాం. ఇంతే అండి. అసలు మనకు యోగా చెయ్యాలనే ఆలోచన వస్తే చాలు, బరువు తగ్గాలి, నేను ఎలా అయినా సరే మంచిగా ఆసనాలు చెయ్యాలి అనే థాట్ వస్తే చాలు. ఎంత వెయిట్ ఉంటే ఏంటండి, ఇలాంటి ఎన్నో టెక్నిక్స్తో ఎంతోమంది వెయిట్ తగ్గారు. మీరు కూడా ఈ ప్రాక్టీస్ చేసి మంచి ఫలితాలను పొందండి.